విశిష్ట శిల్పకళా చాతుర్యానికి ప్రతిబింబం రామప్ప దేవాలయం. తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని పలంపేట అనే గ్రామంలో ఉన్న ఈ ఆలయం 1213లో గణపతి దేవుని కాలానికి చెందిన రేచర్ల రుద్రుడు నిర్మించాడు. నీటిలో తేలియాడే ఇటుకల దగ్గర నుంచి సూది మాత్రమే దూరగలిగే స్థాయిలో అతి సూక్ష్మ రంధ్రాలతో భరతనాట్య శాస్త్రమంతా మూర్తీభవించినట్లుగా తీర్చిదిద్దిన విగ్రహాల వరకు అణువణువు కాకతీయుల కాలం నాటి శిల్పకళా వైభవానికి, నిర్మాణ కౌశలానికి ప్రతీకగా నిలుస్తుంది. తెలంగాణ తొలి ప్రపంచ వారసత్వ ప్రదేశం కాకతీయుల నిర్మాణమైన రామప్ప దేవాలయం. దీనినే రామలింగేశ్వర ఆలయం అని పిలుస్తారు. ఈ ఆలయం అనేక దాడులు, యుద్ధాలు, 17వ శతాబ్దంలో ఒక భూకంపాన్ని కూడా తట్టుకుని నిలబడింది. భారతీయ శిల్పరీతుల్లో కాకతీయులది ప్రత్యేక శైలి. శాతవాహనుల తర్వాత అంతటి రూపలావణ్యం కలిగిన శిల్పాలు కాకతీయుల శిల్పుల చేతుల్లోనే ప్రాణం పోసుకున్నాయి. ఆలయ పైకప్పుకి స్తంభాలకు మధ్య సింహం, ఏనుగుల బొమ్మలతో పాటు 12 మంది నర్తకిల శిల్పాలుంటాయి. వీటిని మదనిక శిల్పాలు అంటారు. మొత్తం ఆలయాన్ని పరిశీలిస్తే పౌరాణిక గాథల శిల్పాలు మరెన్నో కనిపిస్తాయి. గర్భగుడికి ఎదురుగా ఉన్న మహామండపము మధ్య భాగాన గల కుడ్య స్తంభాలు, వాటిపై గల రాతి దూలాలు రామాయణ పురాణ ఇతిహాస గాథలతో కూడిన నిండైన అతి రమణీయమైన శిల్పాలుగా చెక్కబడి ఉన్నాయి. మండపం పైకప్పు మీద శిల్పకళా సౌందర్యం అత్యద్భుతం. ఈ మహామండపము వెలుపలి అంచున పైకప్పు కింది భాగాన నల్లని నునుపు రాతి పలకలపై వివిధ భంగిమలతో సర్వాంగ సుందరంగా చెక్కబడిన మదనిక, నాగిని శిల్పాలు కాకతీయుల శిల్పకళాభిరుచులకు చక్కటి తార్కాణాలు. నర్తకీమణుల వేషధారణ, సామాజిక అంశాలను 100 ఏళ్ల పాటు సజీవంగా ఉంచేలా ఆలయ కుడ్యాలపై చెక్కించిన ఘనత కాకతీయులకే దక్కుతుందని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఈ ఆలయ నిర్మాణ శిల్పి రామప్ప పేరిట ఇది ఖ్యాతి గడించిందని చాలామంది చెబుతారు. కానీ అది తప్పు. శాసనాల్లో దీని పేరు రుద్రేశ్వర ఆలయం అని ఉంది. శిల్పి పేరు ఎక్కడా రాసిలేదు. అసలు కాకతీయుల కాలంలో రామప్ప అనే శిల్పి ఉన్నట్లు చరిత్రలో కూడా ఎక్కడా కనిపించదు.
కాబట్టి రామప్ప ఆలయానికి రామప్ప అనే శిల్పికి ఎలాంటి సంబంధం లేదు. రామప్ప అనేది దేవుడి పేరు మాత్రమే. రామలింగేశ్వర అనేది సంప్రదాయంగా వచ్చిన పేరు. 12, 13 శతాబ్దాల వరకు కూడా తెలుగు కన్నడ భాషలకు ఒకే లిపి ఉండేది, అదే తెలుగన్నడ. ఈ రెండు భాషలు సమ్మిళితమై ఉండే ఆ రోజుల్లో దేవుణ్ణి రామప్ప అని పిలిచేవారు. అదే క్రమంలో రుద్రేశ్వర ఆలయాన్ని కూడా ప్రజలు రామప్ప ఆలయం అని పిలుచుకునేవారు. అలా వచ్చిందే ఈ పేరు తప్ప శిల్పి పేరిట వచ్చింది కాదు. 4 నుంచి 6వ శతాబ్దాల మధ్య పాలించిన విష్ణుకుండి రాజులు ప్రత్యేకించి మాధవవర్మ శైవ వైష్ణవ మతాల సమ్మేళనంగా రామలింగేశ్వర ఆలయాలను కట్టించారు. అయితే అప్పట్లో వారు రాముడు ప్రతిష్ఠించిన లింగం అని అర్థం వచ్చేలా రామలింగేశ్వర అనే పేరిట ఈ ఆలయాలను నిర్మించేవారు. రామప్ప అనే తెలుగన్నడ మాటకు సమానమైన తెలుగు మాట రామయ్య. అప్ప లేదా అయ్య అంటే తండ్రి అని అర్థం. దేవుణ్ణి తండ్రి అనటం, భద్రాచలం రామయ్య అని పలకడం మనకు తెలిసిందే. రామప్ప పేరుతో తెలంగాణలో ఎన్నో ఆలయాలు ఉన్నాయి. శనిగల రామప్ప, మెట్టుగుట్ట రామప్ప, తెలుకుంట రామప్ప ఇందుకు ఉదాహరణలు. అయితే కుహనా పండితులు ఆధారాలు చూపకుండానే రామప్ప గుడిని రామప్ప అనే శిల్పి కట్టాడు కాబట్టి ఆ గుడి అతని పేరుతోనే ప్రసిద్ధి చెందిందనే కల్పనను చేశారు. ఆలయ గర్భగుడి ద్వారం మీద పొన్న చెట్టుపై శ్రీకృష్ణుడు వేణువుతో ఉన్నట్లు చెక్కిన రాతి నుంచి సప్తస్వరాలు వినిపిస్తాయి. ప్రముఖ కూచిపూడి నృత్యకారుడు నటరాజ రామకృష్ణ ఈ గుడిపై ఉండే శిల్ప భంగిమలు ఆధారం చేసుకొని అంతరించిపోయిన పేరిణి శివతాండవం అనే నృత్యానికి ప్రాణం పోశారు. కాకతీయుల పాలనా కాలంలో 1213 నుంచి 1323 వరకు దాదాపు 110 ఏళ్ల పాటు నిత్యం పూజాది కార్యక్రమాలు, ఉత్సవాలతో రామప్ప దేవాలయం ఓ వెలుగు వెలిగింది. ఎక్కడైనా ఆలయ గోడల మీదే శాసనం వేయిస్తారు. కానీ ఈ గుడిలో శాసనం కోసం ప్రత్యేకంగా ఓ మండపం నిర్మించారు. మీకు మా రాజ్యంతో శత్రుత్వం ఉండొచ్చు, కానీ ఈ ఆలయాన్ని శత్రువుగా చూడొద్దు, దయచేసి దీనిని ధ్వంసం చేయొద్దు అంటూ శత్రువులను వేడుకున్నాడు రేచర్ల రుద్రుడు. సంస్కృతం, తెలుగు, కన్నడ భాషల్లో 800 ఏళ్ల క్రితం రాసిన ఈ శాసనం అప్పటి రాజకీయ, మతపరమైన పరిస్థితులకు అద్దం పడుతోంది. ఆలయానికి ఎదురుగా ఉన్న నందికి ఒక ప్రత్యేకత ఉంది. ఒక కాలు కొంచెం పైకి ఎత్తి పట్టుకొని చెవులు రిక్కించి తన యజమాని ఎప్పుడు ఆజ్ఞాపిస్తాడా అన్నట్లుగా కనిపిస్తుంది. ముందు నుంచి ఏ దిశ నుంచి చూసినా నంది మన వైపే చూస్తున్నట్లుంటుంది. ఈ ఆలయ విమాన గోపుర నిర్మాణంలో వాడిన ఇటుకలు చాలా ప్రత్యేకమైనవి. ఆలయం మొత్తం బరువైన ఎర్రరాతితో నిర్మించారు. అయితే గోపురాన్ని కూడా రాతితో కడితే పునాదులు తట్టుకోవడం కష్టమని భావించి తేలికపాటి ఇటుకలను రూపొందించారు. వీటిని ప్రత్యేకమైన మట్టితో పాటు ఏనుగుల లద్దె, అడవి మొక్కల జిగురు, ఊకపోట్టు లాంటి పదార్థాలను ఉపయోగించారు.
ఈ ఇటుకల సాంద్రత నీటి సాంద్రత కంటే తక్కువగా ఉంటుంది, అందుకే ఇవి నీటిలో తేలతాయి. కాకతీయ శిల్పులకు మాత్రమే సొంతమైన పరిజ్ఞానం ఇది. ఇసుక పునాదులపై నిర్మించిన ఈ అద్భుత కోవెలకు 2021 జూలై 25న ప్రపంచ వారసత్వ గుర్తింపు లభించింది. ఆలయ ప్రాంగణంలో ఓ మంచినీటి బావి ఉంది. భక్తులు దైవ దర్శనానంతరం ఈ బావి వద్దే దాహం తీర్చుకుని సేదతీరేవారు. అయితే దీనిని ప్రస్తుతం వినియోగించట్లేదు. రామప్ప ఆలయ పరిసరాలు చుట్టూ చెట్ల నీడతో మనసుకి ప్రశాంతంగా ఎంతో ఆహ్లాదకరంగా ఉంటాయి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. మీరెప్పుడైనా ఈ ఆలయాన్ని చూసి ఉంటే కామెంట్ చేయండి. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిన ఈ దివ్యాలయాన్ని తప్పకుండా సందర్శించండి. థ్యాంక్ యూ.